సో నమస్తే తెలంగాణ న్యూస్ కు వస్తే ఇదే న్యూస్ పెట్టారు చూడండి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుతుబుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజుల రామారంలో ఆదివారం పేదల నివాసాలను కూల్చివేస్తున్న హైడ్రా బుల్డోజర్లు శిథిలాల మధ్య కాంగ్రెస్ సర్కార్ తీరుపై దుమ్మెత్తిపోస్తూ ఆక్రోశంతో ఆవేదనతో బతుకమ్మ ఆడుతున్న బాధిత మహిళలు. సో బతుకమ్మ పండగ రోజే మళ్ళా ఇంట్రెస్టింగ్ గా రాసింది నమస్తే తెలంగాణ. పండగ పూట పడగ విప్పిన హైడ్రా, మా ఇండ జోలికి ఉయ్యాలో మీరు రావద్దయ్యా ఉయ్యాలో. పాట చేంజ్ చేశారు. బతుకు వేతలను కైగొట్టుకున్న ఇదే పాట నీరుడు మూసి తీరంలో మార్మోగింది. కాంగ్రెస్ సర్కారుపై ముఖ్యమంత్రి రేవంత్ తీరుపై హైడ్రాస్ సాగిస్తున్న బుల్డోజర్ రాజ్ పై ఆక్రోశాన్ని చైతన్యపురి కొత్తపేట డివిజన్ లో మహిళలు బతుకమ్మ ఆడుతూ వెళ్ళగక్కారు. ఏడాది దాటినా పరిస్థితి మారలేదు. పేదోడి గూడుపై సర్కారు పగ చెల్లాటలేదు. బుల్డోజర్ గాండ్రిపులు ఆగలేదు. ఆదివారం నాడు ఎంగిలిపూలతో బతుకమ్మ సంబురాలను జరుపుకునేందుకు సిద్ధమైన మేడ్చల్ జిల్లా గాజుల రామారం బస్తీపై పొద్దున్నే హైడ్రా పంజా విసిరింది. ఉన్న పలంగా వేల్చుకుపడిన బుల్డోజర్లతో పేదల హతాశులయ్యారు. వారి కండ్ల ముందే ఇళ్లు టపాటపా కూలిపోయాయి. ఒకటి కాదు, రెండు కాదు, మొత్తం 275 నివాసాలు జనం ఆక్రందనల మధ్య కూల్చివేతలు కొనసాగాయి. చివరికి ఆక్రోశంతో పేదలు కూలిన కలల శిథిలాల మధ్య కన్నీటి పాట పాడుతూ బతుకమ్మ ఆడారు. గాజుల రామంలో నిరుపేదల ఇండ్లు కూల్చిన కాంగ్రెస్ బుల్డోజర్, పేదల జీవితాలను రోడ్డున పడేసిన బుల్డోజర్ రాజ్ పొద్దటి నుంచి బీభత్సకాండ. 275 ఇండ్లు నేలమట్టం. బస్తీ వాసుల హాహాకారాలు, ఊడ్చిపారేసిన పోలీసులు, తిరగబడిన ప్రజానికం, రాళ్ల దాడిలో జేసీబీ ధ్వంసం, రోడ్డుకు అడ్డంగా పడుకుని నిరసన, బతుకమ్మ ఆట, పోలీసుల అదుపులో పలువురు, బాధితులపై కేసులు. 2019 ఎంపీ ఎన్నికల్లో పట్టాలు ఇస్తామని రేవంత్ హామీ, నేడు ఇచ్చిన మాట తప్పి ఇండ్ల కూల్చివేతలకు ఆదేశం. కాంగ్రెస్ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పేదలు. సో 2019లో ఇదే రేవంత్ రెడ్డి గారు మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి ఎంపీగా ఉన్నారు. అప్పుడు హామీ ఇచ్చారంట, వీళ్ళకి గవర్నమెంట్ ల్యాండ్ లో ఉన్నారు కాబట్టి మీకు పట్టాలు ఇస్తానని హామీ ఇచ్చారంట. మళ్ళీ ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మా ఇల్లు కూల్చివేశారు అని ఆరోపిస్తున్నారు మహిళలాడ. సో నిజంగా ఏదో 58-59 జియో ఉంటుంది. ఆ జియో కింద వీరికి రెగ్యులరైజ్ చేసి పట్టాలు ఇవ్వచ్చు. ఒకవేళ నిజంగా గవర్నమెంట్ వాళ్ళని రక్షించాలి, నిరుపేదల కుటుంబాలను రక్షించాలి, ప్రతి నిరుపేద సొంత ఇండ్లలో ఉండాలంటే అన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు ఉంటున్నారు కాబట్టి 2019 అంటే దాదాపు 5 సంవత్సరాలు అయిపోయింది. దాని ముందు ఎన్ని రోజుల నుంచి ఉండరు మళ్ళా. సో అప్పటి నుంచి ఉండరంటే 58 జియో, 59 జియో, 60 జియో ఏదో ఆ జియోలో యాక్ట్ లో ఉంది. సో దాని కింద రెగ్యులరైజ్ చేసి పట్టాలు అనేవి ఇవ్వచ్చు. మళ్ళీ అట్లా ఇవ్వకుండా ఎందుకు అట్లా చేస్తుర్రో ఏందో మళ్ళా సర్కార్ వారికి తెలవాలి, హైడ్రా కమిషనర్ గారికి తెలవాలి. నమస్తే తెలంగాణలో ఇది కూడా వేసారు. 2023 సెప్టెంబర్ 8న హోంగార్డ్ రవీందర్ కుటుంబాన్ని పరామర్శిస్తూ అధికారంలోకి వస్తే ప్రభుత్వోద్యోగం ఇప్పిస్తామని మాట ఇస్తున్న నాటి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. కారుణ్యంపై కాఠిన్యం. హోంగార్డులకు రేవంత్ సర్కారు దగా. రవీందర్ చావును రాజకీయంగా వాడుకున్న రేవంత్ ఇప్పుడు ఆయన కుటుంబాన్ని కన్నెత్తి చూడని వైనం. కారుణ్యాన్ని నిలిపివేస్తున్నట్టు రహస్య ఉత్తర్వులు. నియామకాల కోసం 800 కుటుంబాల ఎదురుచూపు. హోంగార్డులను వదిలి రిటైర్డ్ ఆర్మీ వాళ్లకు ఉద్యోగాలు. చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షలు పెండింగ్. అప్పుడు చనిపోయిన వాళ్ళకి 5 లక్షలు ఇస్తామని ప్రకటన చేశారు. ఇప్పటివరకు ఆ హామీ నెరవేర్చలేదంట. ఏదేమైనా పండగ పూట వాళ్ళని, పేద జీవితాలని ఇల్లు కూలగొట్టి వాళ్ళు ఎక్కడ వెళ్తారండి?